అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున హవ్వ యొక్క జీవితాన్ని గురించి తెలుసుకుందాము. ఆదాము తర్వాత దేవుడు సృష్టించిన మనిషి ఆదాము యొక్క భార్య అయిన హవ్వ. సర్పము చేత దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుటకు ప్రేరేపించబడిన స్త్రీ హవ్వ. దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తాను తిని ఆదాము కూడా తినేటట్లు చేసెను హవ్వ. సంతోషకరమైన జీవితాన్ని కోల్పోయెను హవ్వ. పాపముకు ఫలితమైన శాపమును హవ్వ పొందుకొనెను. గమనించాలి, దేవుని యొక్క మాటల కన్నా సర్పము యొక్క మాటలనే ఎక్కువగా పట్టించుకున్న స్త్రీ హవ్వ. ఎక్కడున్న ఈ విషయాలు? పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు. ఈ యొక్క హవ్వ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఎటువంటి పరిస్థితులు మనకు వచ్చినా సరే దేవుని యొక్క మాటల ప్రకారం జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనము జీవించకూడదు. ఒక్కసారి ఆలోచిద్దాం. హవ్వ వలె మనం జీవిస్తున్నామేమో, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.